నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆడపిల్లల జీవితాలు ఎంత చిత్రంగా ఉంటాయా అని. ప్రేమాలయం లాంటి ఇంట్లో పుట్టి ప్రేమానురాగాన్ని పంచుకొని పరిణయం కాగానే వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి స్వంత ఇల్లే పరాయిదైపోతుంది, పరాయి ఇల్లే స్వంతదైపోతుంది. ఆ చిన్నారి చిరుకుణలు చూస్తూ చూస్తూ ఉండగానే అమ్మలగన్న అమ్మలైపోతారు. ఆడపిల్ల తండ్రి విదేశాల్లో పెద్ద పారిశ్రామికవేత్త అయినా కావచ్చు, లేదా నాలా మండపేటలో చిన్న పళ్ళ వ్యాపారైనా కావచ్చు. ఇద్దరి అనుభవం అనుభూతి ఒక్కటే. కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచడం, ఆప్యాయతను అనురాగాన్ని పంచటం, ఏదో ఒక రోజు ఒక అయ్య చేతిలో పెట్టి సాగనంపడం. ఏది ఏమైనా కూతుళ్ళే. మా పూర్ణిమలాగా ముద్దుగా నేను తనని బంగారు అని పిలుస్తాను. తను నాకు మా అన్నయ్య మిగిల్చిన ఏకైక జ్ఞాపకం. మా అన్నయ్య వదినలు పోయిన తరువాత నాకు లభించిన పెన్నిధి పూర్ణిమ. పూర్ణిమ నా కూతురు బుజ్జితో పాటే పెరిగింది. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి స్వంత తోబుట్టువుల కంటే ఎక్కువ ప్రేమ. కానీ నా భార్య రమ పూర్ణిమని ఎప్పుడూ తన సొంత బిడ్డగా అనుకోలేదు. ఎందుకంటే రంగులో రూపంలో పూర్ణిమ బుజ్జి కంటే అందంగా ఉంటుంది కనుక. పూర్ణిమ రమ నుంచి తల్లి ప్రేమను ఆశించింది. కానీ తల్లి లేని బిడ్డగానే మిగిలిపోయింది. ఆ లోటు తెలియనీయకుండా నేను పూర్ణిమను దగ్గర తీశాను. చూడండి, ఏయ్ మునిరత్నం, ఇచ్చాయి, తిరిగిచ్చాయి. నేను లాలనగా తనను చూసేవాడిని. తను గలగల నవ్వేది. నేను తనకి పాటలు నేర్పేవాడిని. తను నాతో గొంతు కలిపేది. మేము ఆ పాటలను రికార్డు చేసేవాళ్ళం. పొన్నారి వరుడికి చిన్నారి వధువు పల్లకి సిద్ధంగా వాకిట్లో ఉంది. ఇంకా వివాహానికి రాలేదు మా చిట్టి చిలకమ్మ చిన్ని బంగారు. వధువును నేడే తీసుకెళ్తానంటూ మారా చేశాడా పెళ్లి కొడుకు. వధువే అడిగే ఆ తండ్రిని నన్ను పంపేందుకెందుకు తొందర మీకు. వధువే అడిగే ఆ తండ్రిని నన్ను పంపేందుకెందుకు తొందర మీకు. తల్లి తండ్రి అన్నా చెల్లి ఇలా ఇంట్లో అందరి పట్ల గుండెల్లో ఎంతో ప్రేమ దాచుకుంటారు ఆడపిల్ల. అలాంటి కూతురులని గుండెల మీద కుంపట్లనుకునే వాళ్ళ గురించి తలుచుకుంటే అసహ్యం వేస్తుంది. ఈవేళ మా ఇద్దరు కూతుళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇంకా పూర్ణిమ పెళ్లి గురించి ఆలోచించవలసిన సమయం దగ్గర పడింది. తమ్ముడు ఆగరా, ఈ సందుందు చూసావు ప్రపంచంలోనే ఇరుకైంది. అదీగాక ఈ ఊరేగింపు మందకొడిగా సాగుతుంది. నువ్వు వచ్చేయి. ప్రపంచంలోనే ఇది దుస్తు రాకెట్. అయ్యో గోవింద
నమస్కారం మేనేజర్ గారు. గోవిందా గోవిందా. అరే భగత్ గారు మీరా? ఇన్నేళ్ల తర్వాత మేమందరం తీసుకొచ్చామా? కృష్ణకాంత్ గారు ఇంట్లో ఉన్నారు ఉన్నారు రండి. మండపేటను మేము వదిలి వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అవే చిన్న చిన్న గొంతులు, సందుల్లో సాగే ఊరేగింపులు, పైకి ఎగసే రాకెట్లు, ఇవన్నీ మామూలేగా. చిన్నబాబు గారు. ఏమిటి మునిరత్నం? మన భగత్ గారు వచ్చారు. భగత్ గారా? రండి భగత్ గారు రండి. మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? నాకు ఫోన్ చేసుంటే నేనే వైజాగ్ వచ్చి ఉండేవాడినిగా. కూర్చోండి. ఏమిటి అలా అంటారు? నగలు ఆర్డర్ ఇవ్వడానికి మీరు వదిన గారు స్వయంగా వైజాగ్ రాగాలేంది, వీటిని డెలివరీ ఇవ్వడానికి నేను మండపేట రాకూడదా ఏమిటి? ఎందుకు రాకూడదు? వదిన గారు, మేము ఇక్కడున్న రోజుల్లో మీ కుటుంబంతో కలిసి గడిపిన ప్రపంచపు బెస్ట్ టైంని మీ వారికి ఒకసారి గుర్తు చేయండి. వదిన గారు, మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పర్వాలేదండి. ఈ గాజుల డిజైన్ చూశారనుకోండి, చప్పున తగ్గిపోతాయి. మీ ఆడవాళ్ల చూపులు నగల్ని ఎలా పరీక్షిస్తాయో నాకు తెలుసు. ఇప్పటి నుంచి ఒక్కొక్కటి చేయించుకుంటూ పోతే కానీ కూతుళ్ళ పెళ్లిళ్ళకి కావలసిన ఆభరణాలు చేర్చి పెట్టలేం కదండి. కన్యాదానం చేస్తే ఎంతో గొప్ప పుణ్యం దొక్కుతుంది కృష్ణకాంత్ గారు. అంతేకాదు, కూతురు నగలు గంటన అలంకరించుకుని పెళ్లి కూతురి కళ్ళెదుట నిలబడితే మనసు పులకరించిపోతుంది అనుకోండి. జలం. ఆయుష్మాన్ భవ. కృష్ణకాంత్ గారు, ఈమె పూర్ణిమ కదూ, మీ బంగారు. అరే, మీరు బాగా గుర్తుపట్టారు. ఈయన తప్పుడు చూసుంటారు మీరు. భలేవారే, గుర్తుపట్టలేనా? ఈ సంవత్సరమే బీకాం పూర్తవుతుంది. నా అకౌంట్లోనే ఇదే చూసుకుంటుంది. అది సరేగానే, నగల తయారీలో నేను పడ్డ శ్రమంతా పనికి రాకుండా పోయింది. అమ్మాయే ఇంత అందంగా ఉంటే ఇక నా నగలు ఎవరు చూస్తారు? నేనెళ్ళి పిలుచుకొస్తా పిన్ని. చూడండి నాన్నగారు, అక్క నా అస్సలు వదిలిపెట్టడం లేదు. మాటి మాటికి ఒకే ప్రశ్న అడుగుతుంది, ఆ అబ్బాయి పెళ్లికి సరేనా ఎప్పుడు చెప్తాడని. ఏంటి బుజ్జి? బంగారు, భగత్ గారు ఎంతో నమ్మకంతో నీ ఫోటో తీసుకుని వైజాగ్ వెళ్ళారమ్మా. ఈ రోజు గుళ్ళో ప్రవచనాలు వింటూ ఉంటే ఆ దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడని నాకు అనిపించిందమ్మా. హరిశ్చంద్ర గారు, నమస్కారం అండి. హలో భగత్ గారు, రండి రండి, వెల్కమ్. ఏమిటో ఇది, మెరైన్ లైఫ్, సముద్ర జీవితం? ఏం లేదండి, మా మనవడి స్కూల్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఎలా ఉందో చెప్పండి. అరే, ఇది ప్రపంచపు బెస్ట్ ప్రాజెక్ట్ లా ఉంది. కానీ ఇదేంటి ఇంత పొద్దున్నే? నిజానికి వీడి చేత హోంవర్క్ చేయించే బాధ్యత నాది. నిన్న క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండిపోయా సారు, అనుభవిస్తున్నాడు. త్వరగా సబ్మెరీన్ అతికించారా తాత? కలర్ నీవే చేస్తాను, స్కూల్లో టీచర్కి ఏం తెలుస్తుంది? సరే గానీ ఉంగరాలు తాతయ్య, స్కై ఏ రంగులో ఉంటుంది? నీలో. తాతయ్య, నువ్వే రంగేస్తున్నావు? గ్రీన్. సారీ తాతయ్య, గ్రో. బాగున్నారా అంకుల్? బాగున్నావా కోడలి పిల్ల? చూసావటమ్మా, 10,000 కార్మికులకు బాస్ అయ్యుండి ఓ పిల్లకు ఆజ్ఞని ఎలా పాటిస్తున్నాడో. దారాల మనోడు కదా. బస్సు టైం అవుతుంది రాహుల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. నమస్తే అంకిల్. రా సునీల్, ఎలా ఉన్నావు? గాడ్ బ్లెస్ యూ. సారీ డాడ్, లేట్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఫోన్ లో లాయర్ తో మాట్లాడుతూ ఉండిపోయాను. మావయ్య గారు, టిఫిన్ తినేటప్పుడు కూడా పేపర్ చదవక తప్పదంటారా? భావన, ఓన్లీ బిజినెస్ న్యూస్ ప్లీజ్. బిజినెస్ చేయడానికి రోజంతా ఉంది కదరా. టిఫిన్ టైమ్ ఈజ్ ఫ్యామిలీ టైమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగో బాబు, దీంతో మొదలెట్టు. అరే భావన, ప్రేమ ఎక్కడికి వెళ్ళాడు? తను పొద్దున్నే స్క్వాష్ గేమ్ ఆడడానికి వెళ్ళాడు. మర్చిపోయారా మావయ్య? ఓ సారీ సారీ. అంకుల్, 24 గంటలు అందరూ మావయ్య గారి పక్కనే ఉండాలంటారు. అది జరిగే పనేనంటారా చెప్పండి? ఎస్, 1 మినిట్. పంప తీసి నువ్వు రాహుల్తో కలిసి సెలవుల్లో పుట్టింటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకోలేదు కదా? మావయ్య గారు, వెంటనే వచ్చేస్తానులేండి. ఇంట్లో ఎందరు మగాళ్ళు బయటికి వెళ్ళినా ఏమీ అనిపించదు. కానీ కోడలు మనవడు బయటికి వెళ్తే ఇల్లంతా బోసిపోతుంది.
భావన ఐఎమ్ సారీ, ఈసారి నువ్వు పుట్టింటికి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్. మావయ్య గారు ఈ ప్రపంచ సమస్యకు పర్మనెంట్ పరిష్కారం నేను చెప్తాను. నువ్వు పుట్టింటికి వెళ్ళొచ్చు, ఇల్లు బోసిపోదు. అదేలాగా? ఏముంది, కింద కూడలు వస్తే చాలు. ప్రేమ కోసం ఓ మంచి సంబంధం వెతికి పట్టుకొచ్చాను నేను. బీ రైట్ బ్యాక్. రే బాలు, చూస్తుంటే ఇవాళ నువ్వు ఓడిపోయేటట్టున్నావు. గేమ్ ఆపేసి ఈ ఇంటికి వెళ్ళు. ముయ్యరా, ఇవాళ నేనే గెలుస్తాను. సారీ గైస్, డాడీ ఆఫీస్కి రమ్మన్నారు. ఇట్స్ అర్జెంట్, సో ఐల్ హ్యావ్ టు గో. రే, గేమ్ కంప్లీట్ చేసేయాలరా. నువ్వే గెలిచావు. గుడ్ మార్నింగ్ సార్. I will tell the marketing department to get in touch with you later. Have a great మై ఆంటీ, గ్రాబ్ ఎ బైట్. Oh, నాకొద్దు బాబు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఈ రోజంతా నేను ఉపవాసం చేస్తున్నాను. గో గో, యువర్ డాడీ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. హలో, కమిన్ సార్. దట్స్ ఓకే. మిగతావి అవసరం లేదు సార్, మీరు మాట్లాడుతూ ఉండండి. ఆఫీస్లో ఈరోజు స్టాఫ్ అందరూ సంతోషంగా ఉన్నారు. నేను గేమ్ కూడా గెలవలేదే. వాళ్ళ సంతోషానికి ఒక కారణం ఉంది. నీకు సంబంధం వచ్చిందని వాళ్ళకి తెలిసింది. సంబంధమా? నాకా? ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా, నీ పెళ్లి గురించి ఆలోచించే సమయం వచ్చిందనుకుంటాను. ఈవేళ భగత్ అంకుల్ మన ఇంటికి వచ్చాడు. ఆయన నీ కోసం అమ్మాయిని చూశాట. ఆ అమ్మాయి పేరు పూర్ణిమ. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు గాని గారంగా చూసుకునే చిన్నానున్నట్ట. వాళ్ళు మండపేటలో ఉంటున్నారట. వాళ్ళ చాలా సాంప్రదాయమైన కుటుంబం అని భగత్ చెప్పాడు. నువ్వు గనక ఊ అన్నావు అంటే వచ్చే సండే మండపేట వెళ్ళి ఆ అమ్మాయిని చూసొద్దాం. లేదు, నీ మనసులో ఎవరైనా ఉండి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ధైర్యంగా మనసు విప్పి చెప్పే. లేదు లేదు డాడీ, అలాంటిదేం లేదు. కానీ ఇంత త్వరగా పెళ్ళంటేనే. ఇదే సరైన వయసు ప్రేమ్. అప్పట్లో మీ అన్నయ్య పెళ్లి కూడా ఈ వయసులోనే చేశాను. శాస్త్రాల్లో రాసున్నది, నా స్వానుభవంలో తెలుసుకున్నది కూడా ఈ వయసులోనే. ఒకరికి ఒకరవడం, ఒకరి కోసం ఒకరు బతకడం మనిషికి అవసరం. ఈ వయసులోనే అనుబంధం బలపడుతుంది, మనసుల్ని దగ్గర చేస్తుంది. డాడీ, నేను ఇంకా నా కెరియర్ని మొదలెట్టనే లేదు. ఫ్యాక్టరీలో ట్రైనింగ్ అవ్వలేదు. ఒక మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే స్ఫూర్తి చాలా అవసరం అవుతుంది. నీ జీవితానికి ఆ అమ్మాయి స్ఫూర్తి ప్రసాదిస్తుంది. నీ జీవితంలో ప్రతి క్షణం నీతో ప్రయాణిస్తుంది. నీ దుఃఖాన్ని పంచుకుని నీ సంతోషాన్ని పెంచుతుంది. బహుశా నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు, మండపేట లాంటి చిన్న టౌన్లో అమ్మాయి ఎందుకు అని. కానీ ప్రేమ్, మీ అమ్మ వాళ్ళది బొబ్బిలి దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అంతకంటే మంచి తల్లి నీకు దొరుకుతుందా చెప్పు ప్రేమ్? మేమిద్దరం జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాం. లోకాన్ని చూశాం. మీ అన్నదమ్ములిద్దరూ పెద్దవాళ్ళు అవడం చూశాం. తను ఈ రోజుకి నాతోనే ఉంది. ఈ రోజు కుర్రాళ్ళలో పెళ్లి పట్ల నమ్మకం సన్నగిల్లడం చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది నాకు. మీ అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, వివాహ వ్యవస్థలోనే అన్నిటికంటే ముఖ్యమైనది ఒకరి పట్ల ఒకరికి ఉండే ట్రస్ట్, ఆనెస్టీ. ఈ కాలం పిల్లలు ఈ పదాలకు అర్థం కూడా మర్చిపోతున్నారు. ప్రేమ్, నేనెప్పుడు మీ జనరేషన్, మీ కుర్రాళ్ళతో పాటు కలిసి నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీతో మీ భాషలో మాట్లాడచ్చండి. యునో, యువర్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్, మ్యూజిక్, మూవీస్. కానీ ఈ రోజు నువ్వు
మా తరం నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అమ్మాయిని చూడు, తనతో మాట్లాడు, మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలరేమో చూడు, తర్వాత నిర్ణయం తీసుకో. ఇదిగో, ఇది పూర్ణిమ ఫోటో. ఓసారి చూడు, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. భగత్ అంకుల్ చెప్పారు, మావయ్య గారు మీ అన్నయ్యతో మా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు సిగ్గుతో ఈయన మొహం ఇంత అయిపోయిందట. ఏంటి? అయ్యో, మీ భార్య మాటలు మీ చెవిన పడకపోతే వదిలేయండి. ఎప్పుడు చదివే ఆ పేపర్ను ఒకసారి పక్కన పడేసి ఇక్కడికి వచ్చి మీ తమ్ముడికి ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. ఓ విషయం చెప్పనా, మొదటిసారి నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఎలా తయారై వచ్చారంటే ప్రశ్నల లిస్టు బట్టి బట్టి. మొదటి ప్రశ్న ఏమడిగావు? మొదటి ప్రశ్న ఏమడిగానంటే ఏమడిగారంటే ఓ గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా అని. మొదటి ప్రశ్న అదే, చివరి ప్రశ్న కూడా అదే. బాబాయ్, ఈ అమ్మాయినేనా నువ్వు పెళ్లి చేసుకునేది? ఈ అమ్మాయి కూడా నీకు గుడ్ నైట్ కిస్ ఇస్తుందా మమ్మీ డాడీకి ఇచ్చినట్టు? నీకు వాగుడు ఎక్కువైపోయింది. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అలా మాట్లాడదాం చెప్పాను. సరే సరే, పద నిద్రపోదాం. గుడ్ నైట్. నీ అల్లరి బాగా ఎక్కువైపోతుంది ఈ మధ్యన. డాడీ, వాట్? పేపర్. అరే, నిన్నటి పేపర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పెట్టేయండి అక్కడ. పెట్టేస్తాంలే. పద పద. ఇంకా పూర్ణిమ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? తను పుస్తకాలు బాగా చదువుతుందట. అందరమ్మాయిలాగా జీన్స్, టీషర్ట్స్ ఇలాంటి వేసుకోదట. కనీసం రెస్టారెంట్స్ కూడా వెళ్ళదట. ఇంకోటి, స్వచ్ఛమైన గ్రాంధికమైన తెలుగులోనే మాట్లాడుతుందట. పూర్ణిమ నాకు బాగా నచ్చింది. వదినా, నేను తన్ని కలిసినప్పుడు ఏం మాట్లాడమంటావు? కంగారు పడకో, పాపం ఆ అమ్మాయి కూడా అదే పరిస్థితిలో. కృష్ణకాంత్ గారు, మేమంతా పూర్ణిమతో మాట్లాడేశాం. మీరు అంగీకరిస్తే మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అలాగేనండి. అవునా? మనం ఉయ్యాల ఊగడానికి వచ్చావా? కాదురా, మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం. అదేదో కిందే మాట్లాడుకోవచ్చు కదా. చిన్నాన్న అంటే ఇక్కడే మాట్లాడుకోవాలి. మరి మనం ఎందుకు వచ్చినట్టు? రాహుల్, ఇంకేం ప్రశ్నలు వేయకూడదు, అర్థమైందా? హాయ్, ఐఎమ్ ప్రేమ్. నా పేరు రజనీ అండి. మీరు నన్ను బుజ్జి అని కూడా పిలవచ్చు. మా అక్కకి మీకు పెళ్ళైతే నేను మీకు మరదలు అవుతాను బావగారు. ప్లీజ్. పూర్ణిమ, కూర్చోమ్మా. మీరు కూర్చోండి. కూర్చో వదినా. మీరు కూర్చోండి. ఎవరు కూర్చోరేంటి? చూడు బుజ్జి, అందరూ ఫార్మాలిటీస్ పాటిస్తున్నాం అనమాట. ఏకాంతంగా ఉండవలసిన వాళ్ళ మధ్య మనం కూర్చోకూడదుగా. ఓ పని చేద్దాం, టీ ట్రే అక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోదాం. ఓకే ప్రేమ్, పూర్ణిమ, ఆల్ ది బెస్ట్. వీళ్ళకి ఎగ్జామ్సా? ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. కానీ మనం కలుసుకున్నది మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికని మాత్రం తెలుసు. ఇలాంటి సందర్భాల్లో గడిచిన నిన్నటి గురించి ఒకరికొకరం తెలుసుకోకుండా రానున్న రేపటి గురించి ఏం మాట్లాడుకోగలం? మొదట స్కూలింగ్ అండ్ కాలేజ్ వైజాగ్లోనే. దెన్ ఫర్ అబౌట్ ఎ ఇయర్ ఐ వెంట్ అబ్రాడ్. కొన్నాళ్ళు జర్నలిజం చేశాను, ఆ తర్వాత లిటరేచర్. బేసికల్గా నన్ను నేను వెతుక్కున్నాను. మా అన్నయ్య అంటుంటాడు నేను కొంచెం ఎమోషనల్ అని, బిజినెస్కి సంబంధించి. ప్రేమగా నన్ను ముద్దబ్బాయి అంటాడు. కాలేజ్లో ఒక అమ్మాయితో ఇష్టం ఉండేది, నా క్లాస్మేట్. మా ముందు బెంచ్లో కూర్చుని ఉండేది.
ఎన్నోసార్లు మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ ధైర్యం సరిపోలేదు. అది నా మంచికే. తర్వాత ఎప్పుడో తెలిసింది తనకు అంతకుముందు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని. ఫ్రెండ్స్తో కలిసి స్మోక్ చేసేవాడిని. ఒకసారి మా వదిన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు తనకి మాటిచ్చాను, ఇంకెప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ చేయనని. ఈ విషయం మా నాన్నగారికి కూడా తెలీదు. కానీ మిమ్మల్ని చూడగానే చెప్పాలనిపించింది. వదిన చెప్పింది మీరు ఎక్కువగా చదువుతారని. మీ ఫేవరెట్ బుక్స్ ఏంటి? విశ్వనాథ్ గారి ఏకవీర, వేయి పడగలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఊర్వశి, కృష్ణపక్షం. ఆల్ ఇన్ తెలుగు, రైట్? వీటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు స్పిరిచువల్ బుక్స్ కూడా చదువుతారు కదా? ఐ మీన్ ఆధ్యాత్మికం. యా, ఎక్కువగా చదువుతారనుకుంటా. మీరు ప్రార్థనలు చేస్తుంటారా? ఐ మీన్ దేవుణ్ణి ఏదైనా కోరుకోవటం, అని ఇస్తాడని నమ్మటం. డూ యూ బిలీవ్ ఇన్ ఇట్? కొన్ని విషయాల్లో నాకు నమ్మకం ఉంది. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. టీ చల్లారిపోతుంది, ఇంకో కప్పు. అక్కర్లేదు. మీరు నన్ను ఏమి అడగరా? ఆ అమ్మాయి గురించి ఏదైనా? అన్నిటికీ జవాబు దొరికింది. కావాలంటే మనం ఇంకోసారి కలుసుకోవచ్చు. సరే, అయితే మనం వెళ్దామా? సో సో ఖాయమేగా? దానికంత సిగ్గెందుకు? చెప్పచ్చుగా, ఖాయమే. వద్రా వద్రా, 1 సెకండ్ విను. ఐ థింక్ మేము ఇంకో 2 సార్లు కలవాలి తన కోసం. ధన్యుల మర్ది గారు. వదిన, ఈయన పూర్ణిమ వాళ్ళ అమ్మగారు. మావయ్య ఈయన ఖాయం. నిజంగా ప్రేమెక్కడా? కంగ్రాట్స్. థ్యాంక్స్. హరిశ్చంద్ర గారు, శుభస్య శీఘ్రం. నిల్చొని ఉన్నారే, కూర్చోండి. కృష్ణకాంత్ గారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మీరు కూడా ఒక్కసారి మీ అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి. తనకి ఇష్టమైతే వీలైనంత త్వరగా ఆమెను మా ఇంటి కోడలను చేసుకుంటాం. బంగారు, బుజ్జి, వాళ్ళంతా ఖాయమన్నారు. బంగారు, నీకు ఇష్టమే కదమ్మా? నాన్నగారు, అక్కకి ఇష్టమే. మీరు మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకున్నారా? ఇంకోసారి మాట్లాడుకుంటారా? అక్కే వంద తెలుసా? బావగారు అన్నీ మీ లక్షణాలే అంది. పిచ్చి పిల్ల. రామ్మా బంగారు, రా 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 రా. తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి. బావగారు, మీరు కూర్చోండి. ఆ ట్రే ఇక్కడ పెట్టమ్మా. మంచినీళ్ళు నేనే తీసుకుంటాను. బావగారు, మేము ఇక్కడికి అతిథులుగా రాలేదండి. ఒరే తాత, తాగు. జలం.
జలుబు చేసినప్పుడు చల్లటి నీళ్ళు తాగటం మంచిది కాదు. రండి. ఆహా ఆహా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రండి. అలాగే రండి. అరే చిన్న ఇంకుడు గారు తమరు దయచేయండి. హాయ్ తాతయ్య, చిన్న చిన్న డైనింగ్ టేబుల్సా? మీకోసం ఒక చిన్న స్పెషల్ డైనింగ్ టేబుల్. రండి. తీసుకురామా స్పెషల్ ప్లేట్. ఇలా ఇవ్వండి పిన్ని గారు. మావయ్య గారు, వంట చేయడంలో పిన్ని గారి చేతికి ఎదురే లేదనుకోండి, ఉప్పు వేసినా కారం వేసినా తూచినట్టుగా ఉంటుంది. చూస్తున్నాను కదా. చెల్లమ్మా, ఈజ్ అ లక్కీ మ్యాన్. ఏమిటి సునీల్ బాబు, మీరు భోజనం చేయటం లేదు? తింటాను మావయ్య గారు. వదినా, అన్నయ్య న్యూస్ పేపర్ మిస్ అయినని బాధపడుతున్నట్టున్నాడు. మావయ్య గారు, ఈ రోజు చల్ల పులుసు పూర్ణిమే చేసింది. అలాగా అయితే నేను పట్టు పట్టాల్సిందే. మావయ్య గారు, అక్క మీకోసమే కారం తక్కువగా వేసింది, లేకపోతే గుమ్మగుమ్మల కోసం మిరియాలు బాగా దట్టించేది. నో థ్యాంక్స్. పూర్ణిమ, నేను మీ చిన్నాన్నతో మాట్లాడేశానమ్మా. నీ మిగిలిన చదువు వైజాగ్లో పూర్తి చేయొచ్చు. కావాలనుకుంటే ఆ తర్వాత ఆఫీస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. రాహుల్ పుట్టే వరకు భావన రోజు ఆఫీస్కి వస్తూ ఉండేది. నా అభిప్రాయం ఏంటంటే అమ్మాయిలే మంచి అడ్మినిస్ట్రేటర్స్ అని. డాడీ, ఆ? ఏంటి ఏంటండి ఇది? రాత్రికి మీరు మాతో పాటు ఇక్కడ పడుకోవట్లేదని విన్నాను. లేదండి, మేము పక్కనే ఉన్న క్వార్టర్స్ లో ఉంటాం. మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మావయ్య గారు, మనందరూ ఈ 3 పెద్ద పెద్ద గదుల్లో విశ్రాంతి తీసుకోవాలని చిన్నాన్న గారు ఇలా చేస్తున్నారు. అబ్బే, అలాంటిదేం లేదండి. రండి రండి, ఎవరు పక్కన వాళ్ళు వేసుకోండి. తాతయ్య, నేను ఇక్కడ పడుకుంటాను. తాత నువ్వు అక్కడే పడుకో. రే ప్రేమ్, ఇంకో 4 పరుపులు పట్టరా. ఓకే డాడ్. అదే బావగారు మీరు ఉండండి. ఆ తాతగారు కూర్చోబెట్టు. రాహుల్ కూర్చోబెట్టు. అందరూ ఒక్కసారి నా మాట వినండి. జెంట్స్ అందరూ ఇక్కడ పడుకుంటున్నారు, లేడీస్ అందరూ అక్కడ పడుకుంటున్నారు. ప్రేమ్, నా పరుపు ఆయన పక్కన రాత్రి అంతా ఆయనకి లెక్చర్ పీకాలి. మీరు కూర్చోండి. కరెంట్ పోయింది. కరెంటు పోతే మీరేం చేస్తారు? కూర్చోండి బావగారు. కొన్ని నేను తెస్తాను. చిన్నాన్న పొద్దున్నే రాగి చెంబులో నీళ్లు తాగుతారు, ఆరోగ్యానికి మంచిదని. మరి పుస్తకం అత్తగారు చదువుతారా? అవును. థ్యాంక్ యూ. ఎందుకు? నీ వాళ్ళందరూ నా వాళ్ళు కారా? నీకోసం ఈ కానుక తెచ్చాను. రేపోసారి కలవడం కుదురుతుందా? కావాలంటే వదిన అరేంజ్ చేస్తుంది. ప్రేమ ఎప్పుడు అంతే. చెల్లెమ్మా, ఉదయం పూట నడక చాలా మంచిది. తక్కువ శ్రమ ఎక్కువ లాభం. కరెక్ట్ గా చెప్పాలంటే చిన్న పెట్టుబడితో పెద్ద వ్యాపారం చేసినట్టు. చూస్తూ ఉండి నీ మొఖాలు నొప్పి తక్కువ మయమవుతుంది. బాయ్ ఫాస్టర్ ప్లీజ్. యా, ఏంట్రా? నువ్వెళ్ళు.
ఇప్పుడు వస్తాడు చూడు. చెప్తానా? వదినా, మేము కలుసుకునే విషయం. అలాగేనయ్యా, అలాగే. కానీ అంతవరకు ఊరిమి వహించు. బావగారు, ఇక్కడ దగ్గరలో కూరగాయల మార్కెట్ ఉంది. అలాగా? అందుకే కొట్లు పొద్దుటే తెరిచేస్తారు. ఓ కృష్ణకాంత్ గారు, ఈ పక్కన ఎక్కడో వేడివేడిగా జిలేబీ వేస్తున్నట్టున్నారు. ఇక్కడ జిలేబీ బాగుంటుంది, తింటారా? తీసుకోండి, వేడి వేడి జిలేబీ. ఓకే అయ్యా, మీరు కూర్చోండి. ఈ బాదం పాలు ఏంటి? కూడా తీసుకోండి. మళ్ళీ మర్యాదలు మొదలెట్టారా? బ్రహ్మాండం బ్రహ్మాండం. వదినా, ముందు అన్నయ్య వెళ్ళి డాడీని ఒప్పించమను. మావయ్య గారితో బయటకు వెళ్తామని చెప్పండి ప్లీజ్. భావన నేను చెప్తే ఏంట్రా తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? ద్రాక్ష తోటలు చూడటమే. పిల్లలు, మీరు ఇక్కడికి వచ్చి ద్రాక్ష తోటలు చూడకుండా వెళ్తే ఏమీ చూడనట్టే. ఏమండి బావగారు, నేను చెప్పింది కరెక్టేనా? మళ్ళీ ఏంట్రా? జలపాతాలు చూడాలని ఉబలాట పడుతున్నాడు. నేనెక్కడ చూస్తానన్నా? మరి మమ్మల్ని వెళ్ళరమంటారా? రాహుల్ చూడాలన్నాడా? అయితే వెళ్ళండి. అత్తయ్య గారు, పూర్ణిమని బుజ్జిని కూడా మాతో పాటు తీసుకెళ్తాం. సరే. అన్నయ్య, మరి ఈయన చేతిలో పేపర్ లేదంటే భగత్ అంకుల్ భాషలో చెప్పాలంటే ఈయనే ప్రపంచంలో బెస్ట్ మొగుడు. అదెలా ఉంటుంది? ఇది అన్నయ్యని వదిన ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య ఇప్పుడు పనిలో బిజీగా ఉంటాడు, వదినతో గడిపే టైం ఉండదు. వదినకి ఇప్పుడు అన్నయ్యతో హాలిడే దొరికింది నీ కారణంగా. నేను ఇచ్చిన కానుక నచ్చిందా? బాగా నచ్చింది. యాక్చువల్గా నేను వదిన రోజంతా మాల్లో తిరుగుతున్నాం. ఆ తర్వాత ఈ నెక్లెస్ సెలెక్ట్ చేసాం. నువ్వు వేసుకోలేదే? దాన్ని నేను పెళ్ళయ్యాక వేసుకోవచ్చా? మా చిన్నతనం నుంచి మేము మండపేటలో చాలా సాదాసీదాగా ఉన్నాం. ఇప్పుడు ఇంత విలువైన వస్తువు నేను వేసుకున్నానంటే ప్రతి క్షణం అదోలా ఉంటుంది. No, it's okay. I understand. పూర్ణిమ, నీ మనసులో ఉన్న మాట దాచుకోకుండా చెప్పడం బాగా నచ్చింది. రెండు హృదయాల్లో ఉన్న ఈ నిజాయితీ అనుబంధం అంటే ఈ నిజాయితీ కోసం నేను నీకు మరో కానుక ఇవ్వాలనుకుంటే, నీకు న్యాయం అనిపిస్తే అది నువ్వు వేసుకో. పిన్ని, బాబాయ్కి మంచినీళ్ళు కావాలంట. ఏమైనా చెప్పాలా?
పూర్ణిమ, రాత్రి భోజనాలు అయ్యాక కాసేపు మేడ మీదకి వస్తావా? నీకు న్యాయం అనిపిస్తేనే, సరేనా? ఘటికలే అన్ని గేమ్లు గెలుస్తున్నారు. మమ్మీ, ఈ రోజు బాబాయ్తో పాటు మేడ మీద పడుకుంటాను. సరే, కానీ రేపు ఉదయాన్నే బయలుదేరాలి. డోంట్ ఫర్గెట్. ఓకే. బుజ్జి, బాదం పాలు. అక్క తీసుకొస్తుంది నాన్నగారు. వస్తాను. ఇంకో 5 నెలల తర్వాత ఈ మంచినీళ్ళ శాఖ అవసరం లేదు. ఇంకా పెళ్లికి 4 నెలల 2 వారాల 2 రోజుల టైం ఉంది. అప్పటిదాకా సెల్ ఫోన్లో రోజు మాట్లాడుకుందాం అని చెప్పనులే. నీకు ఇష్టం ఉండదు కదా. రోజంతా నెట్లో చాట్ చేయడం కూడా ఇష్టం ఉండదు. అందుకని బుద్ధిమంతుల్లాగా చక్కగా ఉత్తరాలు రాస్తుంటాను. తర్వాత మన ముందత్తంగా నల్ల ఫోన్కి ఫోన్ చేస్తుంటాను. ఒక్క నిమిషం. చల్లటి వస్తువులకి దూరంగా ఉండండి. ఇప్పుడిప్పుడే జలుబు తగ్గుతోంది. చల్లటి మంచినీళ్లు తాగొద్దు. ఇంకా మునిరత్నం, పెళ్లి పనులన్నీ ఇవాళ నుంచే మొదలెట్టాలి. అప్పల పండును ఇవాళ్లే కలిసి శామ్యాన ఎక్కడెక్కడ వేయాలో డీటెయిల్ గా చెప్పేశారు. ఇంకోటి, బియ్యాల వారిని సత్రంలో కాకుండా బంగారయ్య హోటల్లో దించుదాం. మధు, ఆ పని నువ్వు చూసుకోవాలి. ఇలా చూడండి, ఎక్కడ ఏ లోపం జరగకూడదు. బంగారు, నువ్వు పిలవాల్సిన లిస్టు కంప్యూటర్లో త్వరగా రెడీ చేయమ్మా. పెయింటింగ్ పని అంతా అనుకున్న దానికంటే ముందే జరిగిపోవాలి. ఈశ్వర్ గారు, పెళ్లి కళ్యాణ మండపంలో కాదు, ఇంట్లో జరుగుతుంది. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారు. వైజాగ్ అన్ని పూర్తవుతాయా? ఇలా రండి, అటు చూద్దరు గాని. రండి రండి, కాలేజీ నుంచి ఇప్పుడే వస్తున్నారా? మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈ వెండి నాణేల్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. అక్కకి ఏది నచ్చుతుందో నాకు బాగా తెలుసు. ఇదేగా
సూపర్, నాకు కూడా అదే నచ్చింది. నీకేది నచ్చిందో చెప్పురమ్మా. నా ఇష్టంతో పనే ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎప్పుడు పెడతరంగా సమాధానం చెప్తావేంటి? నాన్నగారు అడిగిన దాంట్లో తప్పే ఉందమ్మా. పెద్దవాళ్ళతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. బంగారు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. మీరు అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరిపించడానికి ఎంత భారీగా ఖర్చు అవుతుందో మీకు తెలుసా? నాకు తెలుసు. సంవత్సరాల తరబడి కలవన వాళ్ళకు కూడా బంధువులని శుభలేఖలు పంపిస్తున్నారు. వంట వాళ్ళని, సన్నాయి వాళ్ళని, పూల వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో రప్పిస్తున్నారు. దీనికి అర్థం ఏంటి? మళ్ళీ ఇంట్లో పెళ్ళనేదే జరగదనుకుంటున్నారా? అన్నా వదిలిన కళ ఫలించాలరమ్మా. అవును, మీకు మీ అన్న వదిన కళ మాత్రం గుర్తుంటుంది. కన్న కూతురికి పెళ్లి చేయాలనే బాధ్యత మాత్రం గుర్తుండదు. బుజ్జి కోసం ఎన్నెన్నో సంబంధాలు చూస్తూనే ఉన్నాను. దానికి రంగు తక్కువని ఒక్క సంబంధము కుదిరి చావట్లేదు. రేపు దానికి కట్న కానుకలు ఇవ్వడానికి ఏమీ మిగలకపోతే దానికి పెళ్లి జరగదు. ఇవన్నీ మీరెందుకు ఆలోచిస్తారు? పూర్ణిమ పెళ్లి కోసం అరకు వ్యాలీలో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టేశారుగా, కావాలంటే ఇల్లు కూడా అమ్మేసుకోండి. ఎవరు? బంగారు, అరే ఏమైందమ్మా? నాకు ఈ పెళ్ళొద్దు చిన్న. బంగారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇలా రా, కూర్చో కూర్చో. ఏమైందో చెప్పమ్మా. చిన్న ఎంతో కష్టపడి అరకవేలిలో కట్టిన ఇంట్లో ప్రతి ఇటుకలో మీ రక్తం ప్రవహిస్తోంది. నా పెళ్లి కోసం దాన్ని మీరు తాకట్టు పెట్టేశారు. ఇంకా బుజ్జి పెళ్లి కావాల్సింది. ఈ మంచితనాన్ని నేను బుజ్జి పెళ్లి కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. నేను చెప్తున్నాను కదమ్మా, ప్రతి తండ్రికి తన కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ఉండదా చెప్పు? ఆ ముచ్చట తెచ్చుకునే అదృష్టం నాకు ఉండదా? అయితే విను, హరిశ్చంద్ర గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏమిటి చదవనా? 1 సెకండ్. ఏం రాశారు అంటే, మనం అరకు వ్యాలీలో కలిసిమెలిసి తిరిగి బాగా ఎంజాయ్ చేశాం. మండపేటలో బియ్యంకులు వేయం. అలాగే అరకు వ్యాలీలో స్నేహితులం కూడా అయ్యాం. మన బంధుత్వము బలపడింది. దీనంతటికీ కారణం మీరు చూపించిన అభిమానము, ఆత్మీయత. నాకు మీ స్వభావం బాగా తెలుసు కాబట్టి ఇప్పటికే పెళ్లి పనులన్నీ మొదలుపెట్టి ఉంటారని అనుకుంటున్నాను. పెళ్లి కూతురు తండ్రిగా ఎన్నో బాధ్యతలుంటాయి. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. మీరు మేము వేరు కాదు. బంగారు, వియ్యంకుడు గారు ఎంత మంచివారు. ఇంకా మనకి దిగులెందుకు? ఏది ఒక్కసారి నవ్వు తల్లి. నీకు ఇంకో శుభవార్త చెప్పాలి. ఇవాళ కొన్ని ఉత్తరాలు వచ్చాయమ్మా. అందులో నీకు కూడా ఒక ఉత్తరం వచ్చిందమ్మా. బంగారు, నీకోసం కలలు కనేవాడు దొరకటం నీ అదృష్టం. వెళ్ళు, ఆ కలలు నటించి. తెల్లవారుజామున 4 అయింది. ఇంకా నిద్ర పట్టడం లేదు. ఈ మధ్య అందరికంటే ముందు ఆఫీస్కి వచ్చేస్తున్నాను, కానీ పని చేయలేకపోతున్నాను. అది వేరే విషయం అనుకో. ఇవాళ మాత్రం చాలా పని చేశాను. 24 గంటలు నాకు ఒకటే ఆలోచన, పెళ్లిలో మన ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా మన డ్రెస్ కలర్స్ని ఎలా మ్యాచ్ చేయాలా అని.
ఆర్కెస్ట్రాలో, రిసెప్షన్లో, డిన్నర్లో, అన్నిట్లోనూ ఫ్రెష్గా ఉండడానికి కాఫీ మీద కాఫీ తాగేస్తున్నాను. కానీ నిజంగా నన్ను ఫ్రెష్గా ఉంచేది ఏదో తెలుసా? కేవలం నీ జ్ఞాపకమే. పూర్ణిమ, ఇంత ఉత్సాహం ఎలా వచ్చిందో నాకే తెలీదు. కానీ ఏదో సాధించాలనే తపన, ఈ ప్రపంచాన్ని జయించాలనే కోరిక నీకోసమే.